కాపాడండి వక్ఫ్-ను, కాపాడండి కాపాడండి వక్ఫ్-ను, కాపాడండి కాపాడండి వక్ఫ్-ను, వక్ఫ్-పై నల్ల చట్టాలను, వక్ఫ్-పై నల్ల చట్టాలను, వక్ఫ్-పై నల్ల చట్టాలను. నారే తక్బీర్, నారే తక్బీర్. सारे जहां से अच्छा, सारे जहां से अच्छा हम करेंगे, इसकी रक्षा कौन करेगा? हम करेंगे, हम करेंगे. సోదరులారా, ఈరోజు భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి మా ముస్లిం మహానాయకులు, మా ముస్లిం తాతలు ముస్లింల అభ్యున్నతి కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళు శాశ్వతంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి అల్లా పేరు మీద వక్ఫ్ బోర్డుకి వాళ్ళ భూములని దానం చేయటం జరిగినది. ఆ దానం చేసిన భూములు, ఆస్తులు సూర్య చంద్రులు ఉన్నంత వరకు ఎవరు కూడా అమ్మటానికి అధికారం లేదు, కొనటానికి అధికారం లేదని చెప్పేసి ఈ భారతదేశంలో ఒక చట్టం చేయబడినది. ఆ చట్ట ప్రకారం ఆ భూముల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మసీదులకు, పేద విద్యార్థులకు, మద్రసాలకు, ముస్లిం సమాజం కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క చట్టాన్ని 1963లో భారతదేశంలో వక్ఫ్ బోర్డ్ గజెట్ని తయారు చేయడం జరిగినది. అయితే ఈ మధ్య వచ్చిన బీజేపీ పార్టీ ముఖ్యంగా ఈ దేశంలో ముస్లింలని టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తూ మరియు వాళ్ళ ఆస్తులు కాజేయాలని చెప్పేసి ఈరోజు వక్ఫ్ బోర్డులో ఒక బిల్లు పేరిట ఒక బిల్లు తీసుకొని వచ్చి వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లింలే ఉండాలి, కానీ ఆ వక్ఫ్ బోర్డు బిల్లులో వక్ఫ్ బోర్డులో ఒక ముస్లింయేతరులు ఇద్దరు ఉండొచ్చు, ఇద్దరు మహిళలు ఉండొచ్చు అని చెప్పేసి ఒక చట్టాన్ని ఈరోజు పార్లమెంట్లో క్యాబినెట్ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. సోదరులారా, మీరే న్యాయం చెప్పండి. ఈరోజు తిరుపతి దేవస్థానం ఉన్నది, ఈరోజు కాశీలో దేవాలయం ఉన్నది, ప్రసిద్ధి చెందిన దేవాలయాలు, దేవాదాయ శాఖ ఉంది. దాంట్లో ఒక్కరైనా ముస్లిం ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అంతేకాదు సిక్కులకు సంబంధించి వాళ్ళ బోర్డు ఉంది, దాంట్లో ముస్లింలు ఉన్నారా అని చెప్పి అడుగుతున్నా. అదేవిధంగా బౌద్ధులు ఉన్నారు, వాళ్ళకు సంబంధించి ఒక బోర్డు ఉంది, ఆ బోర్డులో ముస్లింలు ఉన్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. కానీ కేవలం ముస్లింలను టార్గెట్ చేసి ఈ వక్ఫ్ బోర్డులో ముస్లింలు కాకుండా ఒక ఇద్దరు మహిళలని, ఇద్దరు ముస్లింయేతరులని ఈ యొక్క వక్ఫ్ బోర్డులో చేర్పించడానికి కుట్ర చేసి ఈరోజు పార్లమెంట్లో క్యాబినెట్ ద్వారా బిల్లును ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లుని యావత్తు భారతదేశంలో ఉండే 25 కోట్ల మంది ముస్లింలు వ్యతిరేకిస్తున్నారు. ఈ దేశంలో కానీ మీ సూర్యచంద్రులు పుట్టినప్పటి నుంచి కానీ ముస్లింలకి ఎవరైతే హింసించారో, వాళ్ళని ఎవరైతే నాశనం చేయాలని చెప్పి చూశారో, చరిత్ర చూసుకోండి ఒకసారి. వాళ్ళకి పుట్టగతులు లేవు, వాళ్ళకి చరిత్ర లేదు, వాళ్ళు చరిత్రహీనులు అవ్వక తప్పదు. ఈ బిల్లుని ఈరోజు మేము నెల్లూరు జిల్లా పెద్ద బజార్ మర్కజ్ సెంటర్ నుంచి ముస్లిం లీగ్ పార్టీ ద్వారా ఖండిస్తున్నాము. అంతేకాదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో ఈ బిల్లు ఉంది. ఈ బిల్లుని చంద్రబాబు నాయుడు తిరస్కరించి ఒక చరిత్ర సృష్టించాలి. చంద్రబాబు నాయుడు ఈ బిల్లును తిరస్కరిస్తే ఆయన యొక్క పేరు సువర్ణాక్షరాలతో ఈ భారతదేశంలో లిఖింపబడుతుంది. ఆయన కానీ మద్దతు ఇస్తే చరిత్రహీనుడుగా ముస్లింల సమాజం
ఎప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని చంద్రబాబుని క్షమించదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇబ్బంది పెట్టాలన్నా చేసినా ఏ ప్రభుత్వం అయినా కాలగర్భంలో కలవాల్సిందని చెప్పి నేను తెలియజేస్తాను. ఈరోజు 100 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకధాటిగా ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగింది పార్లమెంట్లో. అదేవిధంగా ముస్లిం లీగ్ పార్టీ ఎంపీలు కూడా దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఎంపీలు అయితే కానీ అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారి 3 ఎంపీలు అయితే కానీ వీళ్ళందరూ కూడా ఆ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి పార్లమెంట్లో బిల్లు పెడితే మరొకసారి కూడా దాన్ని వ్యతిరేకించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వీళ్ళు కూడా తోడొచ్చి ఈ బిల్లుని వ్యతిరేకించకపోతే ఖచ్చితంగా వీళ్ళు మరొకసారి 29లో ఆ యొక్క దెబ్బ రుచి ఎట్టుంటుందో ముస్లింల దెబ్బ ఖచ్చితంగా తెలియవస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి. కనీసం జ్ఞానం ఉన్న వ్యక్తి మీరు, అవగాహన ఉన్న వ్యక్తి, ఇటువంటి బిల్లులను వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ ఆస్తి ఒక్కటి ఆస్తి అనేది ముస్లింలకు చెందింది. అదేవిధంగా హిందువుల ఆస్తులు కూడా ఉన్నాయి, వాళ్ళ జోలికి పోవటం లేదు. ఈరోజు సమాధుల పైన కూడా రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఈ దేశం మిమ్మల్ని క్షమించదు. బీజేపీ ఎంపీలు అయితే కానీ ఎవరైనా సరే ఈ దేశం నుంచి రాబోయే 29లో మీ యొక్క కుట్రలు కుతంత్రాలు అందరికీ తెలియవస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీకు మూడిందని చెప్పేసి 29లో మీకు ఈ దేశం నుంచి తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నారు. सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया प्रेसिडेंट बात करता हूँ मैं। आज हिंदुस्तान के अंदर है ये वक्त का जो भी है ये प्रॉपर्टी को हड़पने के लिए हड़प कर आदानी अंबानी को देकर ये प्रॉपर्टी मुसलमानों में कोई भी हक नहीं बोलकर है एक पार्लियामेंट के अंदर एक चट्टम लाए है। ये चट्टम JPC कमेटी एक स्कैनर भेज कर है, ये स्कैनर को तो ज़्यादा स्कैनर करो, ये बिल हमें कैंसिल करेंगे बोलकर है। पूरी इंडिया के अंदर है मुसलमान वो स्कैनर करे, लेकिन वो स्कैनर जितनी भी मेहनत करे वो पानी में मिला डाल करे। JPC कमेटी ये बिल को आमोदम मेरे पास कर डाल करे राज्यसभा में पास कर लिया है। आज लोकसभा में जाने का है, उसके बाद अगर गवर्नर के पास से राष्ट्रपति पास जाने का है। अभी हमारा को बहुत सारा मौका है, ये मौके के अंदर हमें लगा मैदान में आकर ये वक्त की हिफाजत के लिए जो भी पुराना जो वक्त का जो चट्टम है उसे कंटिन्यू करना है। जो भी अगर नया लाते हैं ये नए चट्टम का हम लोग को जरूरत नहीं है। ये प्रॉपर्टी मुसलमानों की है, मुसलमानों की ही और मुसलमानों की रहेगी। ये प्रॉपर्टी के अंदर कोई भी आना चाहता है उसे हमें अभी बर्दाश्त नहीं करेंगे। इसलिए हमें बीजेपी गवर्नमेंट और टीडीपी गवर्नमेंट से हमें रिक्वेस्ट करते हैं और चंद्रबाबू नायडू से हमें रिक्वेस्ट करते हैं आपके वोटिंग से पार्लियामेंट में प्रधानी बनकर बैठे हैं, आपके एमपी से आप चाहे तो उनका जो सपोर्ट है निकाल सकते, निकाल लेकर इस बिल को आप कैंसिल करना है। अगर आप कैंसिल नहीं करेंगे तो आने वाले वक्त में आपके हर एरिया में जो भी कॉर्पोरेशन इलेक्शन आने वाले हैं और असेंबली इलेक्शन आने वाले हैं, इस इलेक्शन में डोर टू डोर कैंपेन कर आप हमारे जो बुजुर्ग हमारे वक्त की जो भी हिफाजत के लिए हमको जो दिए हैं वो हिफाजत के आप लोग आप टीडीपी गवर्नमेंट से खारिज कर डाल बोलकर इलेक्शन में आपको इसका हमें लगता सबक सिखाएंगे। इसलिए बीजेपी गवर्नमेंट से भी हम ये भी डिमांड करते हैं कि आप कब तक मुसलमानों के प्रॉपर्टीज़ के ऊपर मुसलमानों के बुरखान के ऊपर इसी तरह हमारे ऊपर टारगेट करेंगे। आपको गवर्नमेंट इंडिया के अंदर कुछ भी काम नहीं करे, आप लोग सिर्फ लड़ाई झगड़ा हिंदू मुस्लिम बोलकर RSS के माइंडसेट से आज इंडिया में आप लोग काम करते हैं। इस काम को हमें लगा कभी भी बर्दाश्त नहीं करेंगे। आने वाले वक्त में आज आपकी ताकत है बोलकर आप लोग सोफी आपके कंट्रोल से करते हैं। आने वाले वक्त में सेक्युलर जो चीज़ है वो चीज़ आकर गवर्नमेंट में आएगी, आकर आप सबको भी हम लोग का सबक सिखाएंगे।